ఈరోజు దేవుని వాగ్దానము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. ఈ మాటలు మానవ హస్తపు వ్రేళ్లు కనబడి వ్రాసిన వ్రాతను చూచి కలవరపడుతున్న రాజైన బెల్షజరుతో రాణి పలుకుతున్నవి. ఆ వ్రాత భావం ఏమిటో తెలియక భయాక్రాంతుడైన రాజును రాణి ధైర్యపరుస్తూ, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. దాని భావములను మనకు తెలియజేయగల వ్యక్తి ఒకరు ఉన్నారు. అతని పేరు దానియేలు. అతడు దేవతల ఆత్మ గలవాడు అని అతన్ని గూర్చి రాణి రాజునకు చెప్పిన సందర్భం ఇది. దేవుని ఆత్మను కలిగి ఉన్న వ్యక్తిని బట్టే ఇంత ధైర్యం కలుగగా, నిజంగా దేవుడే తమకు తోడై ఉన్న జనులు ఇంకెంత భాగ్యవంతులు కదా. నిజంగా మనం భాగ్యవంతులమే. ఎందుకంటే ఇశ్రాయేలు కాపరి మనకు తోడుగా ఉన్నాడు గనుక మనము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. శోధనలు మనలను చుట్టుముట్టినా వాటిని విభజించి మనకు దారిని కలుగజేసి నిన్ను ఆరిన నేలపైన నడిపించేవాడు నీకు తోడుగా ఉన్నాడు గనుక శోధన శ్రమలు చుట్టుముట్టినప్పుడు భయపడకు. నమ్మకము కలిగి దేవుని ప్రార్థించు. ఆయనే నీ కార్యములను ప్రయత్నములను సఫలపరుస్తాడు. ప్రభు కృప మీకు తోడై మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.